ఇటీవల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ స్థానాల అభ్యర్థులపై టీ కాంగ్రెస్ దృష్టి సారించింది. కేవలం గెలుపు గుర్రాలపైనే ప్రధాన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో లోక్సభ అభ్యర్థులపై చర్చించనున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలలో కొత్త వ్యక్తులను చేర్చుకోవాలనే అంశంపై ప్రతిపాదనలు కూడా పెట్టనున్నారు. ఇక వీటితో పాటు ఇటీవల పార్టీలో చేరిన కొత్త నేతల అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలనకు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. చూస్తున్నాం. లోక్సభ స్థానాల అభ్యర్థులపై టీ కాంగ్రెస్ దృష్టి సారించింది. కేవలం గెలుపు గుర్రాలపైన ప్రధానమైన ఫోకస్ను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో లోక్సభ అభ్యర్థులపై చర్చించనున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో కొత్త వ్యక్తులను చేర్చుకోవాలనే అంశంపై ప్రతిపాదనలు కూడా పెట్టనున్నారు. ఇక వీటితో పాటు ఇటీవల పార్టీలో చేరిన కొత్త నేతల అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్ వరుణ్, కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా లోక్సభ స్థానాలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. నిన్న ఏదైతే ఏఐసిసి సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు నిన్న ముగ్గురు వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా అంటే బీజేపీని గద్దెదించాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కూడా వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి ఇప్పటికే అధికారంలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి మెజార్టీ సీట్లను సాధించే దిశగా కూడా నిన్న జరిగిన భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రధానంగా నిన్న ఆ భేటీలో కూడా ఇప్పుడు ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఇప్పుడు నామినేటెడ్కి సంబంధించిన పోస్టుల భర్తీకి సంబంధించిన అది కావచ్చు, ఇక మిగతా ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ ఉన్నారో దానికి సంబంధించిన భర్తీ కావచ్చు, ఇంకా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఇక పలు అంశాలపైన కూడా నిన్న చర్చ జరిగినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే తెలంగాణలో 15 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు అంటే బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు గత అసెంబ్లీలో ఏదైతే హైదరాబాద్ సహా రంగారెడ్డి అలాగే కొన్ని జిల్లాలు జిల్లాలకు సంబంధించి కూడా బలహీనంగా ఉన్నాయి. అక్కడ మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు అక్కడ అభ్యర్థికి సంబంధించి ఎలా ఉండాలి, దానికి సంబంధించిన వ్యూహ రచన కావచ్చు, కార్యాచరణ కావచ్చు, నిన్న ఆ భేటీలో చర్చించిన అంశాలు ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థి ఎవరనేది కూడా కీలకంగా మారబోతుంది. ఇతర పార్టీ నుంచి వచ్చే అభ్యర్థికి అవకాశాన్ని కనిపిస్తారు. ఇక బలమైన అభ్యర్థులకు సంబంధించి ఇప్పుడు వేరే ఇతర సెగ్మెంట్కి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థిని అక్కడ పెట్టాలి అన్నపైన కూడా నిన్న ప్రత్యేకంగా సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే నామినేటెడ్ సంబంధించిన పోస్టులు అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత నామినేటెడ్ సంబంధించిన పోస్టులను భర్తీ చేయలేదు. ఇప్పుడు ఏదైతే మొన్న కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ కూడా నియమించడం జరిగింది. ఈరోజు వర్క్స్ బోర్డు సంబంధించిన చైర్మన్ అజ్మతులను నియమించడం జరిగింది. ఇంకా నామినేటెడ్ సంబంధించిన పోస్టులు కూడా ఏ విధంగా అంటే కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిగిన ప్రధానంగా ఇదే ఎజెండా జరిగినట్టుగా తెలుస్తుంది. నామినేటెడ్కి సంబంధించిన పోస్టులు ఈ రోజు లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉన్నది. 10 నుంచి 15 నామినేటెడ్ పోస్టులు భర్తీకి కేసీ వేణుగోపాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏదంటే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఖచ్చితంగా 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే లక్ష్యంతో వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఏదైతే అలర్ట్ చేయడం కావచ్చు, ఇప్పుడు పార్టీకి సంబంధించి గతంలో క్రియాశీలకంగా అంటే ఫ్రంట్ లైన్గా ఉండి పార్టీకి కట్టుబడి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారో వాళ్ళకి సంబంధించి నామినేటెడ్ సంబంధించిన పోస్టులను ఇచ్చే విధంగా కూడా నిన్న జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. ఇక నామినేటెడ్ సంబంధించి 10 నుంచి 15 పోస్టులను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అది ఏదైతే కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఎన్ఎస్యుఐ కావచ్చు, ఏదైతే కిసాన్ సెల్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ సెల్ కావచ్చు, ఈ
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ తప్ప ఇతర సంబంధించిన విభాగాలకు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు సంబంధించిన చైర్మన్లకు ఆ విభాగాల నుంచి కూడా నామినేటెడ్ పోస్టులను భర్తీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా గెలుపు గుర్రాలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. నిన్న ప్రధానంగా కేసీ వేణుగోపాల్ ఏదైతే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇదే అంశం పైన చర్చించినట్టుగా తెలుస్తుంది. కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది కీలకంగా మారబోతుంది. వైపు సర్వేలు జరుగుతున్నాయి. గత అసెంబ్లీలో కూడా ఇదే విధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు అదే స్ట్రాటజీని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి అభ్యర్థుల ఎంపిక అనేది కీ రోల్ గా మారాలి. అభ్యర్థులు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కూడా సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా అభ్యర్థుల సంబంధించి అక్కడ ఇంటెలిజెన్స్ సంబంధించిన రిపోర్టు కావచ్చు, సునీల్ కాన్గోర్కు సంబంధించిన సర్వే రిపోర్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా సర్వేలు జరుగుతున్నాయి. ఇక ఏదైతే కొన్ని పార్లమెంట్ సంబంధించి కూడా అక్కడ అభ్యర్థికి సంబంధించి గత అనుభవాలు కావచ్చు, గత అసెంబ్లీకి సంబంధించిన పార్టీ ఎంతవరకు కష్టపడ్డాడు, పార్టీ గెలుపుకు ఎంతవరకు తీసుకొచ్చారు, ఇప్పుడు అక్కడున్న సామాజిక రాజకీయ ఆర్థిక పరమైన అంశాలన్నింటినీ కూడా జోడిస్తూ అభ్యర్థి ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా గెలిచే వాళ్ళకే టికెట్లు ఇవ్వబోతుంది కాబట్టి ఇక ప్రధానంగా ఇట్లా పార్లమెంటు టికెట్ల విషయంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో కొత్తగా వచ్చిన వారిలో ఎవరెవరు ఈ లేస్లో ఉన్నట్లు తెలుస్తా ఉంది హరీష్. తర్వాత 2 గ్యారెంటీలు మరో 2 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇక ఉచిత బస్సు మహిళలకు సంబంధించి ఉచిత బస్సును కూడా కల్పించింది కాబట్టి ఇప్పుడు మెజార్టీ అంటే ఇప్పుడు సర్వే రిపోర్ట్లు కూడా పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ప్రచారాలన్నింటినీ కూడా గ్రామ స్థాయిలో తీసుకెళ్ళాలి. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పటి నుంచే ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెజార్టీ సీట్లు సాధించాలని కూడా నిన్న జరిగిన సమావేశంలో ఏదైతే శ్రీధర్ బాబు అలాగే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సూచనలు చేశారు చెప్పవచ్చు. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.